సన్నబియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో 1000 కోట్ల అవినీతి, కాంగ్రెస్ అంటేనే స్కామ్లు కేటీఆర్. మార్కెట్లో సన్నబియ్యం కిలో 42 రూపాయలకే దొరుకుతున్నాయి, కిలో 57 చెల్లించి ఎందుకు కొంటున్నారు? బియ్యం కొనుగోలులో 300 కోట్ల అవినీతి, వడ్ల స్కామ్లో కింటాకు 230 చొప్పున దోపిడీ, ఇందులో మొత్తం 700 కోట్ల కుంభకోణం. ఇగో ఇట్లన్నీ కూడా బట్టగాల్చి మీదే అని చెప్పేసి ఈ లంగ కథలన్నీ పడతా ఉన్నారంట. విషయం ఏంటంటే 1,00,000 కోట్లు పెట్టేసి మొత్తం కాళేశ్వరాన్ని కథం చేసేసి ఇగో ఇప్పుడు మళ్ళీ ఈ కథలు మొదలు పెట్టాడు. మిల్లర్లతో కుమ్మక్కై మాపై నిందలు, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు. కేటీఆర్, ఏలెట్టి మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. ఇక డిఫాల్ట్ రైస్ మిల్లర్లు ఎవరి అనుచరులు అందరికీ తెలుసు. మా సర్కారు వచ్చినాకే అవినీతి పరులపై కేసులు పెడుతున్నాం. మేము సన్నబియ్యం కొనలేదు, అయితే అప్పుడే స్కామ్ జరిగిందా? అసలు యాక్చువల్గా సన్నబియ్యం అనేటువంటిది ఇంకా జరగలేదు. ఇప్పుడు తర్వాత స్కామ్ జరిగినట్టుగా ఈ లంగ కథలను పడతా ఉన్నారని చెప్పేసి మంత్రి అంటా ఉన్నాడు. ఇక ప్యాడీ లిఫ్ట్ అయిందే 200 కోట్లు, అయితే ₹1,00,00,000 స్కామ్, 1000 కోట్ల రూపాయల స్కామ్ ఎట్లా జరిగింది? 200 కోట్ల రూపాయలు లిఫ్ట్ చేస్తే అంటే ధాన్యం కొనుగోలు చేస్తే దానికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు ఎట్లా అయిపోతారా నాయన? ఇవన్నీ లంగ మాటలు కాకపోతే అని చెప్పేసి వడ్ల ఓపెన్ వేలంలో 1,100 కోట్ల అదనపు ఆదాయం తెచ్చినాం. కేంద్రీయ బండారు సంస్థను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించింది గత సర్కార్ కాదా? 42 రూపాయలకు కిలో సన్నబియ్యం ఎక్కడ దొరుకుతున్నాయి? కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి ఇస్తే కొనేందుకు తాము రెడీ అని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కంపెనీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోబోమని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు కూడా అంటా ఉన్నారు. మిల్లర్లకు దోచిపెట్టినోళ్లే తమపై నిందలు వేయడం సిగ్గుచేటని, డిఫాల్టర్ మిల్లర్లతో కుమ్మక్కై తమపై ఆరోపణలు చేస్తున్నారని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా మిల్లర్లకు 20,000 కోట్ల రూపాయల ధాన్యం ఇచ్చి దోపిడీకి కారణమైన ఆ పార్టీ నేతలు అక్రమార్కుల భరతం పడుతున్నా తమపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మిల్లర్లు, గోదాముల్లో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్లో మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే షకీల్, కరీంనగర్లో వేణుగోపాల్, సూర్యాపేటలో సోమనరసయ్య లాంటి వాళ్ళు 100 కోట్ల రూపాయల విలువైన వడ్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారని, ఇలాంటి రైస్ మిల్లర్లంతా ఎవరి అనుచరులు అందరికీ తెలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మధ్యాహ్న భోజన స్కీమ్ కోసం తమ సర్కారు ఇప్పటి వరకు సన్నబియ్యం గింజ కూడా కొనప్పటికీ 300 కోట్ల రూపాయల స్కామ్ ఎట్లా జరిగిందని చెప్పేసి కేసీఆర్ ఆరోపించడం సిగ్గుచేటనన్నారు. వాళ్ళ ఆరోపణలో నయా పైసా వాస్తవం లేదని, అన్ని అబద్ధాలే ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. చూసినావా, అట్లా బియ్యమే కొనుగోలు జరిగినప్పుడు, అసలు యాక్చువల్ 200 కోట్ల రూపాయల బియ్యమే కొనుగోలు జరిగినప్పుడు 1000 కోట్ల రూపాయల అట్లా మోసం జరిగిందని చెప్తా ఉన్నాడు. ఇవి సిగ్గులేని మాటలో ఏం మాటలో ఇక అర్థం చేసుకో. వాస్తవంగా బీఆర్ఎస్ సివిల్ సప్లై శాఖను నాశనం పట్టించింది. ఇప్పుడు వీళ్ళ మీద దూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రభుత్వం మీద లంగా మాటలు మాట్లాడారు. సివిల్ సప్లై శాఖకు ఆగం పట్టించిండ్రు. సివిల్ సప్లై శాఖను గత బీఆర్ఎస్ సర్కార్ ఆగం పట్టించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. మధ్యాహ్న భోజన స్కీమ్ కోసం తమ సర్కార్ ఇంతవరకు ఎలాంటి సన్నబియ్యం కొనలేదని, కానీ వాటి టెండర్లో 300 కోట్ల కమిషన్లు ఎట్లా అవుతుందిరా నాయనది? అన్ని లంగ మాటలు అట్లే ఉంటది ఇక.